పెద్ద హీరో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది అంటే చాలు బాక్సాఫీస్కి అతిపెద్ద పండగే. యూనిఫారం రేట్లు, స్పెషల్ షోలు సిద్ధమైపోతాయి. ఏదో సేవా సంస్థ పేరు చెప్పి బెనిఫిట్ షోలు సిద్ధం చేసేస్తారు. చిన్న చిన్న పల్లెలు, పట్టణాలు అన్ని చోట్ల ధర ఒకేలా ఉంటుంది. దాన్నే యూనిఫామ్ రేట్ అని పిలుస్తారు. అమౌంట్ ఎంత అయినా కూడా ఊరిని బట్టి కాకుండా సినిమాని బట్టి ఇంత అని ఫిక్స్ చేసి పడేస్తారు. చాలా చోట్ల ఇది ఇల్లీగల్ గా సాగిపోతూ ఉంటుంది. రెవెన్యూ వారికి, పోలీసులకి మామూళ్లు తినిపించేసి సినిమా టికెట్ ధర ఎందుకు పెంచారో కూడా ఎవ్వరికి అర్థం కాకుండా మేనేజ్ చేస్తారు థియేటర్ ఓనర్లు. ఆ దెబ్బతో కలెక్షన్లు ఆకాశానికి చేరుకుంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ లాంటి భారీ హీరో సినిమా కావడంతో ఈ ఇల్లీగల్ దందా మళ్లీ మొదలవబోతోంది. అయితే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మాత అవడంతో చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు అని చెబుతున్నారు. ఇల్లీగల్ గా, అనఫిషియల్ గా కాకుండా సరైన కారణం చూపి రేట్లు పెంచాలి అని, అవసరమైన మేరకే పర్మిషన్లు తెచ్చుకుని రేటు కావాలంటే పెంచుకోమని, పైగా 100-150 రేంజ్లో పెట్టద్దు అని సీరియస్ గా చెప్పాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా సపోర్ట్ ఇస్తుంది కాబట్టి పర్మిషన్లు తెచ్చుకోవడం ఇబ్బంది ఏమీ కాదు. సో యూనిఫారం రేటు కోసం పవన్ కళ్యాణ్ కొత్త తరహాలో వెళుతున్నాడు. ఏదేమైనా లీగల్ గా వెళ్లమని వార్నింగ్ ఇవ్వడం పవన్ కి చెల్లింది. వయసు లెక్క సీక్రెట్ గాని